హలో ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే ఇవి నాకు కామెంట్స్ వచ్చినవి. సో దాని మీద నేను మామూలుగా అయితే ఇవన్నీ నేను పట్టించుకొని కానీ బట్ ఏంటంటే ఒకసారి ఒక మెసేజ్ ఇద్దామని మొత్తానికైతే ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇంకా చదవ మాకు భయ్యా, ప్లీజ్ ఉన్న 4 వెంట్రుకలు కూడా ఊడిపోతాయి, ఏదైనా జాబ్ చేసుకోబోయా, బై ద వే గ్రూప్ 2 ఎన్ని మార్క్స్ వచ్చాయి భయ్యా, 1:2కి సెలెక్ట్ అయ్యావా అంట డీజర్ అనే వ్యక్తి నాకు కామెంట్ చేశాడు వీడియోలో. సో నేను చెప్పేది ఒకటే అండి, 4 వెంట్రుకలు కూడా ఊడిపోతాయా అని అంటే నీ ఫిజికల్ గురించి నువ్వు చూసుకో అబ్బా. ఇప్పుడు నా ఫిజికల్ అపియరెన్సు నాకు ఉంటుంది, ఎవరి ఫిజికల్ అపియరెన్స్ వాళ్ళకు ఉంటుంది. నెక్స్ట్, వెంట్రుకలు ఉంటేనే మనిషి పర్ఫెక్ట్ అని, వెంట్రుకలు లేకపోతే పర్ఫెక్ట్ కాదని, ముక్కు స్ట్రైట్గా ఉంటేనే పర్ఫెక్ట్ అని, ముక్కు స్ట్రైట్గా లేకపోతే పర్ఫెక్ట్ కాదని, హైట్ ఎంత ఉంటేనే పర్ఫెక్ట్, ఎక్కడ ఏం లేవు. ఒక్కొక్కరు ఒకలాగా ఉంటారు. సో నీకు వెంట్రుకలు ఉండోళ్ళే నచ్చితే వెంట్రుకలు ఉండోళ్ళనే చూసుకో, వాళ్ళదే ఏమన్నా చేసుకో. ఇంకా నేను వేరే విధంగా చెప్పాలంటే ఈ ఎక్స్ట్రా మాట్లాడితే మటుకు మర్యాద ఉండదని నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి కూడా ఏంటంటే, కామెంట్ బాక్స్ నేను ఓపెన్ చేసి, ఎందుకంటే ఏదైనా పాజిటివ్గా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగడం, ఎటువంటి జాబ్స్ అమ్మేస్తారంటే నిజమేమన్నా చెప్పండి. ఇది ఒక క్వశ్చన్గా ఉంది, దానికి ఆన్సర్ చెప్పడం కానీ ఒక అర్థం ఉంటుంది. సో కామెంట్ బాక్స్ అసలు అందుకే అప్పుడప్పుడు క్లోజ్ చేసి అనిపిస్తుంది. వర్స్ట్ బ్యాచ్ అంతా ఉంటారండి, వాళ్ళది ఏంటంటే వాళ్ళు చూసుకోరు, మిగతా వాళ్ళది చూసుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ అసలు ఒకరి గురించి ఆలోచించే టైం నీకు ఉందంటేనే నీది నువ్వు కడుక్కోలేని విషయంలో నువ్వు కడుక్కోవాలి ముందు. ఫస్ట్ డీజర్ అనే వ్యక్తి నీది నువ్వు కడుక్కో ముందు, అర్థమైందా? తర్వాత వేరే వాళ్ళది కడుక్కో, అర్థమైందా? నీది నువ్వు కడుక్కోకుండా వేరే వాళ్ళ మీద పడుతున్నావు. అసలు వెంట్రుకలు ఉంటే ఏమి, వెంట్రుకలు లేకపోతే ఏందండి? అసలు లాజిక్ ఉందా? వెంట్రుకలు ఉంటే ఏంటి, వెంట్రుకలు లేకుంటే ఏంటి? నీకేమున్నాయి ఏమి లేవో నువ్వు చూసుకో ఫస్ట్, అర్థమైందా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ నెగిటివ్ కామెంట్స్కి రెస్పాండ్ అవ్వాలా లేదా నేను ఆలోచించాను. బట్ నాకు అంత టైం లేదండి వాస్తవంగా. కానీ ఏంటంటే ఎన్నో మెసేజ్లు వచ్చాయి, బట్ నేను ఒక్కసారి ఈ వీడియో చేద్దామని చేస్తున్నాను, అదే దాని మించి నేను పట్టించుకోను. సో కామెంట్ బాక్స్ కూడా నేను ఇక ఓపెన్ చేద్దామా క్లోజ్ చేద్దామని ఆలోచిస్తున్నాను. నెగిటివ్ కామెంటేటర్ ఉంటారండి, వాళ్ళకి ఏంటంటే ఏం పని బాటలేదు ఇంకా. సో నీకు అంత పని బాట ఉండి నీకు అన్నీ కరెక్ట్గా కానీ ఉంటే నువ్వు ఫస్ట్ ఏంటంటే చదువుకో సిన్సియర్గా, అర్థమైందా? సో నాకు టీచింగ్ ఫీల్డ్ అనేది నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ, అర్థమైందా? సో నేను నేర్చుకున్న నాలెడ్జ్కి నేను చెప్తాను, అది నా ఒపీనియన్. నీకు నచ్చకపోతే ఛానల్లో చూడక అసలు, అది నేను చెప్పేది, ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇక్కడ విజయ్ శివారెడ్డి ఆవుల అంట, నాగిరెడ్డి గారు తనే గ్రూప్ 2 క్వాలిఫై అవ్వలేదు, తన గైడెన్స్తో మీరు ఎగ్జామ్ ఎలా క్రాక్ చేద్దాం అనుకుంటున్నారు, థింక్ లాజికలీ, తను అంటే ఎలాగో మనీ కోసం ఇస్తారులే, సో టేక్ వైస్ డెసిషన్ అంట. విజయ్ శివారెడ్డి, నువ్వు ఇక్కడ మాట్లాడిన దాంట్లో తనకి నువ్వు చెప్పిన విధానం ఏంటంటే, అంటే నాగిరెడ్డి గారు అనే ఒక పర్సన్ ఏంటంటే నన్ను అడిగారు అనమాట, సార్ గ్రూప్ 2 ఇస్తారా అని చెప్పి. నేను ఆల్రెడీ ఇచ్చున్నాను, అది ముందు అందరికి తెలిసిన విషయం. సో తనే గ్రూప్ 2 క్వాలిఫై కాలేదు, మీకు ఇస్తారా అంటున్నారు. ఇప్పుడు నేను గ్రూప్ 2 క్వాలిఫై అవ్వలేదని నేను చెప్పాను, నిర్భయంగా నేను దాంట్లో ఉన్న విషయం కరెక్ట్గా చెప్పాను. నెక్స్ట్ వాళ్ళే ఇస్తారా అంటే, ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్లో అందరూ క్వాలిఫై అయిన వాళ్ళే గైడెన్స్లు ఇస్తున్నారా? సో ఎందుకు జారుతున్నారు పోయి అక్కడ? ఇప్పుడు థింక్ లాజికల్ అన్నారు కదా, థింక్ లాజికల్గానే ఇన్స్టిట్యూట్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు అసలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇప్పుడు వాళ్ళంతా ఎగ్జామ్స్ రాస్తున్నారా? ఎందుకు పోయి జాయిన్ అవుతున్నారు? దీనికి ఫస్ట్ ఆన్సర్ చెప్పమనండి. సెకండ్ది ఏంటంటే, తను ఎలాగో మనీ కోసం ఇస్తారులే, సో టేక్ వైజ్ డెసిషన్ అన్నారు. సరే, నేను మనీ కోసమే ఇస్తున్నాను, నువ్వు ఫ్రీగా ఇవ్వయ్యా విజయ్ శివారెడ్డి, నువ్వు ఫ్రీగా ఇవ్వు, అందరు జాయిన్ అవుతారు. సో నీ టైం నువ్వు పెట్టి ఫ్రీగా నువ్వు ఇవ్వు, నేను అప్రిషియేట్ చేస్తాను ఇంకా. సో నువ్వు ఫస్ట్ ఫ్రీగా ఇచ్చి తర్వాత నాకు చెప్పు మనీ కోసం ఇస్తారులే అని. సో ఏదైనా నువ్వు బజార్కి వెళ్ళేసి ఒక పెన్ను కొనుక్కోవాలన్నా, ఒక అరటి పండు ఏం కొనుక్కోవాలన్నా ఈ కాలం మనీయే. బట్ ఏంటంటే ఊరికే ఇవ్వట్లే నాకు ఇక్కడ, అర్థమైందా? నేను ఇచ్చే సర్వీస్కి నాకు ఇస్తున్నారు. సో ఏదో ఊరికే మాట్లాడడం కాదు ఇక్కడ, అర్థమైందా? నేను ఒకవేళ జాబ్లో ఉండి అంత స్థిరంగా ఉంటే నేను ఫ్రీగా ఇస్తా, నాకు 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 ఆలోచన ఉంది, నాకు అది ఉంది. బట్ ఫస్ట్ నేనే స్టేబుల్గా లేను ఇక్కడ. సో ఎవరైనా ఇన్స్టిట్యూట్స్ అయినా సరే, వాళ్ళైనా సరే క్లాసెస్ చెప్పేవాళ్ళు వాళ్ళకు మనీ ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళు మెయింటెనెన్స్ అన్నీ ఉంటాయి, ఊరికే ఏమీ రాదు ఇక్కడ, అర్థమైందా? సో నీకు అంత ఇబ్బందిగా ఉంటే నువ్వు ఫ్రీగా ఇవ్వు అందరికీ. సో నేను రికమెండ్ చేస్తాను నీ దగ్గర జాయిన్ అవ్వమని. సో ఏ పడితే మాట్లాడితే మటుకు ఇట్లే ఉంటుంది చెప్తున్నా, ఓకేనా? సో ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఊరికే కామెంట్స్ చేస్తే నాకు భలే
చిరాకేస్తుందండి. ఎందుకంటే నెగెటివ్ పర్సన్స్ ఏందంటే సొసైటీలో ఉంటారు కామనే. సో వీళ్ళకేందంటే ఎప్పుడు నెగెటివ్ చేద్దామా, ఏం చేద్దామని ఇదే మెంటాలిటీ అనమాట. సో ఫస్టు నీకసలు నచ్చట్లే, నీకిష్టంలే చూడకండి ఛానలు. ఎన్నో ఛానళ్ళున్నాయి యూట్యూబ్‌లో. అయి చూడండి. నచ్చనోళ్ళు చూడబాకండి అని చెప్తున్నా. సో కొంతమంది నేను అప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు హెల్ప్ అడిగా. చేసిన వాళ్ళు చేశారు. నన్ను ఎంకరేజ్ చేశారు. నేను ఎగ్జామ్స్ బాగా రాశా. సో అప్పుడు కూడా చెయ్యని వాళ్ళొచ్చేసి నన్ను బ్యాడ్‌గా అన్నారు. అసలు మీకు దేనికి ఇప్పుడు మీరు హెల్ప్ చేయలేదు. మీ ఓన్ ఇంట్రెస్ట్ నేను కాదనట్లా. మళ్ళీ వచ్చి నెగెటివ్‌గా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మీకసలు కొంచెమన్నా చదువుకునే నాలెడ్జ్ ఉందా? లేకపోతే తెలివి ఉందా? తెలివి లేదా? నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఒకరు మిమ్మల్ని హెల్ప్ అడిగినప్పుడు మీరు చేయలేనప్పుడు మీరు కామ్‌గా ఉండాలి అక్కడికి. దాంట్లో మళ్ళీ నెగెటివ్‌గా చూస్తున్నారంటేనే మీ ఫస్టు మీ మూతి వంకర లేకపోతే మీ ఆలోచన వంకర అని అర్థం. అర్థమైందా? చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ వల్ల హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఉంటారు. చేయని వాళ్ళు ఉంటారు. చేయని వాళ్ళు నేనేం అనట్లా. కానీ వచ్చి మళ్ళీ నెగెటివ్‌గా